హాయ్, ఐఎమ్ డాక్టర్ భువనేశ్వరి ఫ్రమ్ జీబీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు. మనది మెయిన్ సెంటర్ చెన్నైలో ఉంది. బట్ ఇక్కడ వచ్చి మన థర్డ్ సెంటర్గా ఇక్కడ ఓపెన్ చేసిండాము. ఇక్కడ మెయిన్గా పేషెంట్ అవేర్నెస్ కోసం ఈ వీడియోస్ మనం పెట్టిస్తాము. దీనిలో మెయిన్గా చాలా మందికి ఏమంటే మనం కన్సీవ్ అవుతామా లేదా అనేది అందరికీ ఉంటుంది. బట్ పెళ్ళైన తర్వాత ఎప్పుడు మనం ప్లాన్ చేయాలా, మనం ఎన్ని రోజులు వెయిట్ చేయాలా అనేది వాళ్ళకి డౌట్స్ ఉంటుంది. దీని అన్నీనే మన ఏజ్ గురించే చెప్తాము. ఇప్పుడు పెళ్ళైన తర్వాత 1 year యాజ్ పర్ ద WHO క్రైటీరియా కానీ అన్ని గైడ్ లైన్స్ను ఒక ఏడాది ఉండాలని చెప్తారు. మీరు నార్మల్గా కాంట్రాసెప్షన్ యూజ్ చేయకుండా రెగ్యులర్గా మీకు ఏం ప్రాబ్లమ్స్ లేదంటే మీరు ట్రై చేసినారు 1 year అవ్వలేదంటే కంటిగా డాక్టర్ని కలిసి చూడాలి. బట్ ఇదే మీరు 35 ఏళ్ళకి తర్వాత 40 ఏళ్ళకి తర్వాత పెళ్ళి అవుతుందని పెట్టుకోండి. అది మీ కూడా రైట్స్ ఏంటి. ఇప్పుడు అందరూ వర్కింగ్ కేటగిరీ ఉంటారు, వాళ్ళ కెరీర్ ఓరియంటెడ్గా ఉండే వాళ్ళకు లేట్ మ్యారేజెస్ కామన్గా చూస్తాము. వాళ్ళు 35 years అండ్ అబోవ్ ఉంటే మనం కంపల్సరీ 6 months చెప్తాం. ఇదే 40 yearsలో ఉండేవాళ్ళు 1 month అంటే కూడా ప్రీ మ్యారిటల్గా కూడా ఐ వుడ్ సజెస్ట్ మీరు ఎగ్జామినేషన్ చేసుకోవాలనేది డాక్టర్ని కలిసి మాట్లాడాలి. దీంట్లో ఏమంటే కొంచెం ఎక్కువ ఏజ్ అవునవును కొంచెం పీరియడ్ అయిన తర్వాత మన చిన్న డాక్టర్స్ దగ్గర పోయి ఒక్కొక్క టెస్ట్ ఒక దగ్గర స్కాన్ చేసేది, ఒక దగ్గర బ్లడ్ టెస్ట్ చేసేది ఇట్లా లేకుండా టైం వేస్ట్ చేయకుండా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర పోవాలని ఎందుకు చెప్తానంటే వాళ్ళకే తెలుస్తుంది ఈ ఏజ్లో ఏం సక్సెస్ ఏం ప్రాబ్లం. ఆ టైం టు కన్సెప్షన్ అంటాము, దాన్ని షార్టన్ చేసుకోవాలి. అందరికీ పనులు పాట లేని మాదిరి రోజుకు స్కాన్లకు పోయేది, మందులు వాడేది, నార్మల్ ట్రై చేసేది, ఆల్టర్నేట్ మెడిసిన్ చేసేది ఇవన్నీ ఉంటాయి. అన్న తప్పని చెప్పలే. ఇదే 20 yearsలో ఉన్నాం 25 yearsలో ఉన్నామంటే మీకు ఏది ఇష్టమో అది కొంచెం దినాలు ట్రై చేయొచ్చు. బట్ 25 years 30 years అయ్యే వాళ్ళకు కంపల్సరీ ప్రాపర్గా సైంటిఫిక్గా ఏం ప్రాబ్లం ఉందని ఫస్ట్ కనుక్కోండి. దాని తర్వాత ట్రీట్మెంట్ ఏది కావాలో దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనేది మన ఎక్స్పీరియన్స్లో చూసేది. నిన్న మందికి వచ్చి మనకి డబ్బులు ఖర్చులు అయిపోతుంది, మనం పోతే మనకు ఐవీఎఫ్ చేస్తారో టెస్ట్ బేబీ చేస్తారో అనే వచ్చి ఫాల్స్గా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. నిండా వాళ్ళకి వచ్చి మన పక్కన చెప్పేవాళ్ళు ఇది అది ఎన్నుకొని మనం డిలే చేస్తాము. సో 35-40 years అయ్యేపట్టు వాళ్ళకి అండాలు పెరగదు, అండాలు రాకుండా పోతాయి, వాళ్ళకు గడ్డలు పెరుగుతాయి యూట్రస్లో, ఫైబ్రాయిడ్స్ ఇది మరి. సో అట్లా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అప్పుడు మనం ఎంత ట్రీట్మెంట్ చేస్తేనో సక్సెస్ తక్కువ పడుతుంది. ఇందుకు చెప్పేది ఏమంటే మ్యారేజ్ అయినాము 1 year ట్రై చేసినాము అప్పుడు చేసుకోండి, టెస్టులు చేయవలసింది. హస్బెండ్కు వైఫ్కు బేసిక్ టెస్ట్ చేసుకొని నార్మల్గా ఉందా ఓకే ఇంకొక 1 yearకు మనం నార్మల్ ట్రై చేయొచ్చు. లేదా దాని తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. ఇదే అబౌవ్ 35 years అంటే వెంటనే నేను ఈవెన్ 1 year కూడా చెప్పను, 6 months అవుతాయని టెస్టులు చేసుకోండి. నార్మల్గా ఉందంటే 1 year తర్వాత మీరు ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు.